హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నేను బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆకుకూరలన్నీ కూరకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఆకుకూరలన్నీ కోసుకుంటాము. చూసారా, ఇది చిర్రాకు ఇది చూస్తున్నారు కదా. చిర్రాకు కూడా ముదిరిపోతుంది, కోసేస్తాము. అలాగే తోటకూర ఉంది, పాలకూర ఉంది, గోంగూర ఉంది. ఇవన్నీ కోసేస్తాము. ఇవ్వండి, పాలకూర కూడా వచ్చేసింది. పాలకూర కూడా బాగా వచ్చేసింది. పాలకూర కూడా పడిపోతుంది వర్షానికి పడిపోతున్నాయి. మాకు వర్షాలు పడుతున్నాయి, ఈ వర్షానికి పడిపోతూ ఉన్నాయి. చూసారు కదా. ఇవి కూడా ఆకుకూరలు కూడా కోసేస్తాము. చూసారు కదా. గోంగూర కూడా వచ్చేసింది, గోంగూర కూడా కోసేస్తాము. ఇది తెల్ల గోంగూర, ఇది ఎర్ర గోంగూర. తోటకూర కూడా వచ్చేసింది. చూడండి, ఆకుకూరలు కోద్దాం ఇప్పుడు. చిర్రాకు ఎవరన్నా వీడియో తీసేవాళ్ళు ఉంటే మనం ఆకుకూర కత్తిరితో కట్ చేసుకోవచ్చు. నాకు ఎవరు వీడియోలు తీసేవాళ్ళు లేరండి, అందుకని నేనే కట్ చేసుకోవాలి. అందుకని ఇట్లా గించుకుంటున్నాను. కట్ చేస్తే మళ్ళీ కింద పడిపోతాయి, నేను తీసుకోవాలి కదా. అందుకని నాకు ఎవరు తీసేవాళ్ళు లేరు కాబట్టి ఇదిగో ఇట్లా గించుకుంటున్నాను. చూసారు కదా. కట్ చేస్తే బాగా వస్తుంది కూర, కానీ ఏం చేసేది, నేను కట్ చేసి కుదరదు నాకు కట్ చేయడానికి. ఇట్లా కట్ చేసేసుకుంటే చేత్తోనే కట్ చేసుకుంటున్నాను. నాకు స్టాండ్ లేదు, మైక్ లేదు, ఇలాగా నేను ఎట్టే చేస్తూ ఉన్నాను వీడియోలు. చూసారా, ఆకుకూరలు ఇట్లాగా కోసేసుకుంటా. ముదిరిపోతుంది, లేకపోతే కొయ్యకపోతే ముదిరిపోతే విత్తనాలు వచ్చేస్తాయి. అప్పుడు ఇన్ని రోజులు మనం పెంచి కూడా వేస్ట్ అయిపోతుంది. ఒకరోజు కూరకు కూడా రాకుండా పాడైపోతాయి. అందుకని మనం ఇట్లాగే ఎట్టగట్ట ఆకుకూర చేసుకుంటే. చూసారా, ఇట్లాగ చేసుకోవాలి. మా ఇంట్లో యూట్యూబ్ పెట్టుకోమని మాత్రం అన్నారు, కానీ ఆ యూట్యూబ్కి ఏమేమి కావాలనేది మాత్రం తీసేయలేదు. నేను ఒకసారి 2 సార్లు అడిగి గమనైపోయాను. చూడండి, అందుకని ఇట్లా కట్ చేసుకుంటా. చూసారు కదా. చూసారా, ఇది చిర్రాకు. చూడండి ఎంత వచ్చిందో. ఇంకా ఉంది, కత్తిరితో అయితే ఇంకా బాగా వస్తుంది. నేను చేత్తో కట్ చేశాను, అందుకే ఇది వచ్చింది. చూస్తున్నారు కదా. పాలాకు, గోంగూర, తోటకూర కోసుకుంటాము ఇప్పుడు. గోంగూర చూసారా, పెద్దవి లాగేసుకుంటే చిన్న మొలకలు బాగా వస్తాయి. చూస్తున్నారు కదా. ఇది గోంగూర కొంచెమే వచ్చింది. చూసారా, ఒక కట్ట వచ్చింది గోంగూర. ఇంక ఈ మొలకలన్నీ మళ్ళీ వస్తాయి. చూసారు కదా. పెద్ద మొలకలన్నీ తీసేస్తే మనకి చిన్న మొలకలు మళ్ళీ బాగా వస్తాయి అన్నమాట. గోంగూర ఇది. పాలకూర కోసుకుంటాము. చూసారా, తోటకూర కోసుకొచ్చాను. తోటకూర, ఇది తోటకూర, ఇది చిర్రాకు, ఇది గోంగూర. పాలకూర కోద్దామనుకున్నాను, కానీ పాలకూర పప్పు వేసి వండుకుంటే బాగుంటుంది. ఇది మాత్రం ఈ గోంగూర, ఈ 2 ఆకులు వేసి కానీ పుల్లగూర అంతే, ఉత్త ఆకులతోనే టమాటాలు, చింతపండు వేసి మొన్న నేను వీడియో పెట్టాను కదా పుల్లగూర అని, అలా చేసుకుంటే బాగుంటుంది. అందుకని పాలకూర కోయలేదు. పాలకూర పప్పు వేసి వండుతాను, ఇంకోసారి కోస్తాను. ఏడకి ఆపేసాను. ఇదండి గోంగూర కోసాను మా గార్డెన్లో ఇవి ఈ రోజుకి. గోంగూర, చిర్రాకు, తోటకూర ఇవి మా గార్డెన్లో అటువంటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. చూసారు కదా.